హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే కొంచెం సెమీస్ ఆశలు అనేది సజీవంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఎక్కడ రమ్మంటే ఢిల్లీలో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ వస్తుంది వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 200+ కానీ నమోదైతే ఛాన్స్ ఉందంటే 230, 240 వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్లో పంత ఉంటాడా లేకపోతే ఏమిటని చూడాలి. మరి మొత్తం మీద మరి ఢిల్లీ వర్సెస్ లక్నో. మరి లక్నోకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇటు ఢిల్లీకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాలి. మరి చావో రేవో అనేది ఇద్దరు కూడా తేల్చుకోవాల్సిన మ్యాచ్గా మనం చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది అయితే చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మరి అయితే ఉంది. మరి ఇక్కడ ఢిల్లీ పిచ్ మరి టోటల్గా చెప్పుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కానీ మనం చెప్పాలి. మరి వర్ష సూచన అయితే ఇక్కడైతే మనకైతే కనిపించట్లేదు. మరి ఇక్కడ బలబలాల్లో చూసుకున్నా మరి ఢిల్లీ అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అయితే చూసుకోవాలని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే బ్యాటింగ్లో అయితే కొంచెం పర్వాలేదు కానీ బౌలింగ్లో అయితే కాస్త చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మంచి ఫామ్లో అయితే ఉంది కానీ మరి ఇంపార్టెంట్ టైంలో కమ్బ్యాక్ అనేది మరి ఇవ్వలేకపోతుంది. మరి ఈసారి ఏమన్నా పంత్ అనేది కెప్టెన్సీ వహిస్తాడా లేకపోతే ఏమిటని చూడాలి. మరి ఇక్కడ నెక్స్ట్ లక్నో అయితే వచ్చేస్తే బ్యాటింగ్లో మరి పర్వాలేదు అనిపిస్తున్నా సరే మరి బౌలింగ్లో అయితే కొంచెం అయితే ఫెయిల్ అయితే వస్తున్నారు. అదైతే చూసుకుంటే చాలా మంచిది. ఇలా చూసుకున్నా విరిజర్లకు కూడా బలబలాల్లో చాలా బలంగా అయితే ఉంది. ఎడ్జ్ అయితే హోమ్ గ్రౌండ్ అయిన ఢిల్లీకి ఎక్కువ మరి ఉందని చెప్పచ్చు. మరి లక్నో గెలిస్తే చాలా మంచిది. లక్నో కానీ గెలిచిందంటే సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అన్న మరి సబ్స్క్రైబ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయితే చేయండి. బాయ్.